ఆత్ముడా స్వాగతం దేవా, పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా, నా నావికుడవు, నా నాయకుడవు, నా బోధకుడవు, నా స్నేహితుడవు. నా శ్రమను, నా దురవస్థను, నా శ్రమను, నా దురవస్థను, నేను త్రాగిన మాచిపత్రిని, చేదును జ్ఞాపకం చేసుకొను. ఎడతెగక నా ఆత్మ వాటిని జ్ఞాపకము చేసుకొని నాలో కృంగి ఉన్నది. తన పరిస్థితి, ఈ వాక్యము రాస్తున్న వ్యక్తి పరిస్థితి, నా శ్రమ, అతను ఎందులో ఉన్నాడు? శ్రమలో ఉన్నాడు. ఆ మాటలు చదవండి ఒకసారి మళ్ళా. నా శ్రమను, నా దురవస్థను. శ్రమ కలిగింది, దురవస్థ కలిగింది. శ్రమలో ఉన్నాడు, దురవస్థలో ఉన్నాడు అంటే ఎంతో దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్నాడు, ఎంతో భయంకరమైన శోధనను ఎదుర్కొంటున్నాడు. ఒక వ్యక్తిని గురించి సంబంధించిన మాటలు కాదు, కానీ ఇశ్రాయేలు ప్రజల యొక్క పరిస్థితిని ఇక్కడ తెలియపరుచుతున్నాడు. దేవుని సేవకుడు బాధతో రాస్తున్న మాటలు, విలాప వాక్యములు అని చెప్పనంటేనే విలపిస్తూ రాస్తున్న మాటలు. ఎవరు విలపిస్తున్నారు? ఎందుకు? ఎవరు? ఇర్మియా. ఇర్మియాకున్న పేరేంటి అని చెప్పారంటే వీపింగ్ ప్రాఫిట్ అని చెప్పారంటారు. కన్నీటి ప్రవక్త. కన్నీటి ప్రవక్త. ఎవరి కోసం కన్నీరు? తన కోసం కాదు కన్నీరు, దేవుని ప్రజల కోసం కన్నీరు. ఎందుకు దేవుని ప్రజల కొరకు కన్నీరు అని చెప్పనంటే, దేవుడు ఎన్నో విషయాలను ముందుగానే బయలుపరిచి ఇర్మియాతో మాట్లాడాడు. ఇర్మియా ఎంత సామాన్యమైన, సాధారణమైన, సాత్వికమైన వ్యక్తి అని చెప్పనంటే, ప్రభువా నేను బాలుడను, నాకు మాట్లాడటం చేత కాదయ్యా అని చెప్పనని అంటే, దేవుడు ఇర్మియాతో మాట్లాడిన మాట, నేను బాలుడను అని నీవు అనవద్దు, నేను పంపిన చోటుకల్లా నువ్వు వెళ్ళవలను, నేను చెప్పమన్నది నువ్వు చెప్పవలను. దేవుడు ఇర్మియాకి ప్రవక్తగా పిలిపించాడు. దేవుని ప్రజలకి దేవుని మాటను అందించే వ్యక్తిగా పిలుచుకున్నాడు. హల్లెలూయా. అదేమీ సామాన్యమైన విషయం కాదు. ఎందు గురించి అంటే, ప్రవక్తల మాటలు స్వీట్గా ఉండవు. మనం అనుకుంటున్నట్లుగా జోకులతోనూ అలరించే విధంగా, సమయాన్ని వెళ్ళబుచ్చే విధంగా ఉండవు. ప్రవక్తల మాటలు ఎలా ఉంటాయి అంటే చాలా షార్ప్గా ఉంటాయి, చాలా కఠినంగా ఉంటాయి. ఎందు గురించి అంటే అవి దేవుని నోటి నుండి వచ్చే మాటలు. హల్లెలూయా. గమనిస్తున్నారా? దేవుడు ఏం చెప్పమంటున్నాడో ఆ విషయాన్ని మాత్రమే సూటిగా, వాళ్ళు ఏమనుకున్నా పర్వాలేదు అన్నట్లుగా చెప్తారు. మనుషుల్ని సంతోషపెట్టాలి అనే ఉద్దేశంతో చెప్పరు. మనుషులు ఏం వినాలి అని చెప్పి అనుకుంటున్నారో దాన్ని బట్టి చెప్పరు. దేవుడు ఏం చెప్పమంటున్నాడో అదే చెప్తారు. హల్లెలూయా. వాళ్ళనే ప్రవక్తలు అని చెప్పారు. ఇర్మియా అటువంటి ప్రవక్త. దేవుడిచ్చిన భారాన్ని బట్టి, దేవుడిచ్చిన బాధ్యతను బట్టి ఇశ్రాయేలు ప్రజల దగ్గర ప్రవచిస్తూ ఉన్నాడు. వారి పరిస్థితుల గురించి, వారి హేయక్రియల గురించి, వాళ్ళు ఎలాంటి జీవితాన్ని జీవిస్తున్నారు అని చెప్పారంటే, ఇదే ఇర్మియా గ్రంథాన్ని కనుక మనం చూసినట్లయితే 2వ అధ్యాయంలో వారి పరిస్థితి ఏంటో ఒకసారి మనం చూద్దాం. నా జనులు 2 నేరములు చేసేసారు. ఎవరికి చెబుతున్నాడు? దేవుడు ఇర్మియాకి చెబుతున్నాడు. ఇర్మియా ద్వారా ప్రజలకి వర్తమానాన్ని అందిస్తున్నాడు. నా ప్రజలు 2 నేరములు. గవర్నమెంట్ వ్యతిరేకంగా చేసేదాన్ని ఏమంటారు? చట్టానికి వ్యతిరేకంగా చేసేదాన్ని ఏమంటారు? నేరం అని చెప్పనంటారు. దేవుని చట్టానికి, దేవుని ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా చేసేదాన్ని కూడా నేరమనే అంటారు. అందు గురించనే ఇక్కడ 2 నేరములు అని చెప్పననే మాట వాడుతున్నాడు. ఏమిటంట ఆ నేరములు? జీవజల ఓట అయిన నన్ను
దేవుడు ఎవరంట? దేవుడు ఎవరంట? జీవ జల ఊట. అంటే అది ఎప్పుడు ఆగిపోయేది కాదు, అది ఎప్పుడూ కూడా ఉబుకుతూ ఉండేది, ఎప్పుడూ కూడా ఊరుతూ ఉండేది, ఎప్పుడూ కూడా తృప్తినిచ్చేది, ఎప్పుడూ కూడా మరి బ్రతికించేది. హల్లెలూయా. దేవుడు ఎవరు? జీవ జలపు ఊట. అంటే దీనికి అంతం అనేది ఉండదు. ఈ నీళ్లు ఎప్పుడు కూడా ప్రవహిస్తూనే ఉంటాయి. ఈ నీరు తాగిన వారు బ్రతుకుతారు. హల్లెలూయా. దేవుని ప్రజలైన వాళ్ళు ఈ నీటిని వదిలిపెట్టేశారు. ఏ నీటిని? బ్రతికించే నీటిని, జీవ జలపు ఊటని విడిచిపెట్టేశారు. మరి ఏం చేశారు? తమ కొరకు తొట్లను, అనగా బద్దలై నీళ్లు నిలవని తొట్లను తొలిపించుకొని ఉన్నారు. తొలిపించుకొని అనే దానికి అర్థం ఏంటి? వాళ్ళంతట వాళ్లే వాళ్ళ ఇష్టానికి తగినట్లుగా తొలిపించుకున్నారు. దీన్ని తెలుగులో కన్నా కూడా ఇంగ్లీష్లో సిస్టర్న్ అనే మాట ఉంటుంది. సిస్టర్న్, లేదా అక్కడ వాస్తవంగా వాళ్ళు చేసిన పని ఏంటో కనుక అర్థం చేసుకోవాలంటే, ఈ తొట్లు ఎలాంటివి అని చెప్పనంటే, లేదా బావులు అని చెప్పనంటారు. ఇవి ఎలాంటివి అని చెప్పనంటే, మురికి నీరు, ఊర్లో ఉన్న మురికి నీరు అంతా కూడా కొన్ని బావుల్లోకి వెళతా ఉంటాయి. దాన్ని తొట్లు అంటారు. జీవ జల ఓటను విడిచిపెట్టేశారు. వీళ్ళు ఏం తొలిపించుకున్నారు? ఈ మురికి నీరు నిల్వ చేసే తొట్లను తొలిపించుకున్నారు. బ్రతికించే జీవ జలాన్ని విడిచిపెట్టేశారు. ఆరోగ్యాన్ని పాడు చేసే, మనిషిని నాశనం చేసే, మనిషిని మరణం వైపు నడిపించే తొట్లను తొలిపించుకున్నారు. ఆ తొట్లు కూడా ఎలా ఉన్నాయంట? బద్దలైపోయిన తొట్లు అంట. ఆ తొట్లు కూడా సరిగ్గా లేవు, మురికి నీరే అది. ఆ ఊర్లో ఉన్న మురికి అంతా కూడా అక్కడే చేరుతుంది. అటువంటి మురికి నీరు నిల్వ చేసే తొట్లను వీళ్ళు తొలిపించుకున్నారు. ఆ తొట్లు కూడా ఎలా ఉన్నాయి? బద్దలైపోయినవిగా ఉన్నాయి. అంటే ఎలాంటి జీవితాన్ని వీళ్ళు జీవిస్తున్నారు అనే దాని గురించి చెప్పడానికి దేవుడు తెలియపరుస్తున్నాడు. దేవాది దేవుణ్ణి విడిచిపెట్టి మరింక దేన్నో హత్తుకున్నారు. బ్రతికించే దేవుణ్ణి విడిచిపెట్టి అపవిత్రత వైపు తిరిగారు. పరిశుద్ధుణ్ణి విడిచిపెట్టి అన్యాయం వైపు, అక్రమం వైపు తిరిగారు. నిజమైన దేవుణ్ణి విడిచిపెట్టి వ్యర్థమైన వాటి వైపు తిరిగారు. గమనిస్తున్నారా? కాబట్టి ఈ పనులు వీళ్ళు చేశారు. ఈ నేరములు చేయడం వలన ఏం జరిగింది? నీవు ఆయనను విసర్జించుట వలన నీకు నీవే ఈ బాధను కలుగు చేసుకున్నావు. చూసారా? ఇశ్రాయేలు ప్రజల యొక్క పరిస్థితి, ఆ దేశం ఏమైపోయింది? పాడైపోయిందంట. ఆ ప్రాంతం అంతా కూడా పనికి రాకుండా అయిపోయింది. ఎందుకు వచ్చింది కష్టం, ఎందుకు వచ్చింది పరిస్థితి అని చెప్పనంటే దేవుడు తెలియపరుస్తున్నాడు. దేవుడిని నడిపిస్తా ఉంటే ఆ దేవుడిని విడిచిపెట్టేసి నీ మీదకి నువ్వే ఈ భయంకరమైన ఉపద్రవాన్ని తెచ్చుకున్నావు అని చెప్పని దేవుడు తెలియపరుస్తున్నాడు. ఈరోజు దేవుని బిడ్డలమని చెప్పుకుంటున్న మనము దేవునితోనే కొనసాగుతున్నామా? దేవునికి ఇవ్వాల్సిన స్థానము ఇస్తున్నామా? దేవునికి చెందిన ప్రేమను దేవునికే ఇస్తున్నామా? లేక దేవుని ఎక్కడైనా ఎప్పుడైనా విడిచిపెట్టేశామా? మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. 2 నేరములు మోపుతున్నాడు దేవుడు. జీవజల ఓట అయిన నన్ను విడిచిపెట్టేశారు, సొంత తొట్లను మీరు తొలగించుకున్నారు. దేవుణ్ణి విడిచిపెట్టి ఈరోజు అనేక మంది దేన్ని హత్తుకుంటున్నారు? లోకాన్ని హత్తుకుంటున్నారు. లోకంలో ఉన్నదాన్ని హత్తుకుంటున్నారు. లోకంలో ఉన్న వాటిని హత్తుకుంటున్నారు. దాన్ని బట్టి వారి జీవితం మీదకి మేలు తెచ్చుకోవట్లేదు, కానీ ఏం తెచ్చుకుంటున్నారు? కీడు తెచ్చుకుంటున్నారు. నువ్వు జీవ జలాన్ని పక్కన పెట్టేసావు అని చెప్పనంటే, మురికి నీరు కోసం కక్కుర్తి పడుతున్నావు అని చెప్పనంటే, అది నీకు ఎలా క్షేమము, అది నీకు ఎలా మేలు, అది నీకు ఎలా ఆశీర్వాదము, అది నిన్ను ఎలాగా బ్రతికిస్తుంది? అందుకనే దేవుడు ఇక్కడే తెలియపరుస్తున్నాడు, నీ దేవుడైన యెహోవాను విసర్జించుటయు. ఒకటేమో దేవుడిని విసర్జించటము, రెండవది భయభక్తులు లేకుండాటయు, బాధకును
శ్రమకును కారణమగును. నీవు తెలుసుకొని గ్రహించున్నట్లు నీ చెడుతనమే నిన్ను శిక్షించును. నీవు చేసిన ద్రోహము నిన్ను గద్దించునని ప్రభువును సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిస్తున్నాడు. ద్రోహము, దేవుని ప్రజలు ఏం చేశారంట? ద్రోహం చేశారంట. ద్రోహం అనే మాట ఎందుకు వాడాడంటే, దేవునితోనేమో ఒక నిబంధన చేసుకున్నారు. ఏమని నిబంధన? నిన్నే ప్రేమిస్తాము, నిన్నే సేవిస్తాము, నిన్నే ఆరాధిస్తాము, నీ కొరకై జీవిస్తాము. ఇలాంటి మాటలన్నీ కూడా చాలా మాట్లాడారు. దేవునితో నిబంధన చేసుకున్నారు. నీవే మాకు దేవుడవు, నీవే మాకు తండ్రివి అని చాలా మాటలు మాట్లాడారు, చాలా పాటలే పాడారు. కానీ వాస్తవానికి వచ్చేటప్పటికల్లా వారి జీవితంలో దేవుని విసర్జించేశారు. దేవుని విసర్జించారు. దేని బట్టి? దేని కొరకు? లోకము కొరకు, లోకములో ఉన్న వారిని సంతోషపడడం కొరకు, లోకంలో ఉన్న వాటిని పొందుకోవడం కొరకు, లోకంలో ఉన్న వాటిని అనుభవించడం కొరకు. గమనిస్తున్నారా? ఈరోజు అనేక మంది దేవునికి దూరం అవుతున్నారు, దేవునికి నమ్మకంగా ఉండలేకపోతున్నారు. దాన్ని దేవుడు ఏమంటున్నాడు? ద్రోహము అని చెప్పంటున్నాడు. నిన్ను దేవుడు బ్రతికిస్తే, నీకు దేవుడు మేలు చేస్తే, నిన్ను దేవుడు స్వస్థపరిస్తే, దేవుడు నీకు సహాయం చేస్తే, దేవుడు నిన్ను హెచ్చిస్తే, దేవుడు నీ పట్ల ఎన్నో మేళ్లు చేస్తే, దానికి నమ్మకంగా ఉంటున్నావా ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి? దాన్ని ఏమంటారు? ద్రోహము అని చెప్పనంటారు. నీ పట్ల ఆయన చూపించిన ప్రేమకు తగినట్లుగానే నువ్వు జీవిస్తున్నావా? నీ పట్ల ఆయన చూపించిన వాత్సల్యానికి తగినట్లుగానే నువ్వు జీవిస్తున్నావా? నీకు చేసిన సహాయానికి తగినట్లుగానే నువ్వు ప్రవర్తిస్తున్నావా? అందుకే దేవుడు అంటున్నాడు, దేవుడిని యెహోవాను విసర్జించుట భయభక్తులు లేకుండాయు బాధకును శ్రమకును కారణమగును. చాలు. బాధకు శ్రమకు కారణం ఏంటి? దేవుణ్ణి విడిచిపెట్టడం, అలాగే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం. ఈరోజు ఈ రెండు మనకు ఉన్నాయా? దేవుని యందు భయభక్తులు మనకు ఉన్నాయా? దేవుని హత్తుకోనే మనం ఉన్నామా? ఎంతమంది దేవునికి హత్తుకోనే ఉన్నారు? ఎంతమంది దేవునికి నమ్మకంగా ఉన్నారు? ఎంతమంది దేవుని ప్రేమిస్తున్నారు? ఎంతమంది నిజముగా దేవుని సేవిస్తున్న వారుగా ఉన్నారు? దేవుని వాక్యంలో ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో ఒక మాట రాయబడి ఉంది. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. మొదట్లో లాగా నువ్వు లేవు. మొదట్లో చూపించిన ఆసక్తి ఇప్పుడు నీకు లేదు. మొదట ఉన్న ప్రార్థనా జీవితం ఇప్పుడు లేదు. మొదట్లో ఉన్న భక్తి ఇప్పుడు లేదు. ఎంతమంది ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్నారు? ఎంతమంది ఆత్మీయ జీవితంలో పడిపోతున్నారు? మనం ప్రశ్నించుకోవాలి. ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్నామా? ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్నామనే దాని నిదర్శనం ఏంటి అని చెప్పనంటే, మన జీవితంలో ఫలము కనిపించాలి. మొక్క ఎదిగితే, వృద్ధి చెందితే ఏం చేస్తుంది? అది ఫలిస్తుంది. అవునా? మనం కూడా ఎదుగుతున్నాము అనే దాని నిదర్శనం ఏంటి అని చెప్పనంటే, మన జీవితంలో ఫలము కనిపించాలి. యేసుక్రీస్తు ప్రభు అందు గురించనే యోహాను సువార్త 15వ అధ్యాయంలో చెప్పిన మాట, ఎవడు నా యందు నిలిచి ఉండునో, నా మాటలు ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నువ్వు ఎదుగుతున్నావు అని చెప్పనంటే, దేవునికి సమీపంగా ఉన్నావు అని చెప్పనంటే నువ్వు ఫలిస్తావు. నీ జీవితంలో ఫలము కనిపించాలి. ఆ ఫలము మన జీవితంలో కనపడుతుందా? అనేకుల్లో కనిపించట్లా. కారణం ఏంటి అని చెప్పనంటే, దేవుడు తెలియపరుస్తున్నాడు, మొదట నీకున్న ప్రేమను వదిలిపెట్టేశావు. దేవుని పట్ల ప్రేమ లేకపోతే ఇక నీకు దేవుడు రుచించడు, దేవుని వాక్యం రుచించదు, దేవుని సన్నిధిలో ప్రార్థన రుచించదు, దేవునితో సహవాసము రుచించదు, దేవునితో సంబంధము
రుచించదు. అప్పుడు నువ్వేం చేస్తావు? క్రమక్రమంగా వెనక్కి జారిపోయే వ్యక్తిగా ఉంటావు. గమనిస్తున్నారా? ఏదైనా కష్టం వస్తే ప్రార్థన, పండుగ వస్తే ప్రార్థన, లేదా ఆదివారం ప్రార్థన, అప్పుడప్పుడు ప్రార్థన. ఆ మెట్టులోనికి దిగజారిపోయేవారుగా ఉంటారు. వెనక్కి జారిపోవడం అనేది చాలా భయంకరమైన పరిస్థితి. అందుకనే దేవుడు ఇర్మియా గ్రంథంలో నిన్న మనం చదువుకున్న వాక్యములో, నీ చెడుతనము, అలాగే నీ చెడుతనం నిన్ను శిక్షించును, నీవు చేసిన ద్రోహము నిన్ను గద్దించును, విసర్జించుటయు భయభక్తులు లేకుండా. విసర్జించుట భయభక్తులు లేకుండా. ఇంగ్లీష్లో బ్యాక్ స్లైడింగ్ అనే మాట రాశారు. బ్యాక్ స్లైడింగ్ అనే మాటకు అర్థం ఏంటంటే వెనక్కి జారిపోవడం. యువర్ బ్యాక్ స్లైడింగ్ విల్ రిబ్యూక్ యూ. నువ్వు వెనక్కి జారిపోయే పరిస్థితి వలన నువ్వు గద్దించబడతావు, నువ్వు శిక్షించబడతావు. ఎందు గురించి? నువ్వు వెనక్కి జారిపోయినప్పుడు నువ్వు దేవుని చిత్తంలో ఉండవు. నువ్వు వెనక్కి జారిపోయినప్పుడు దేవుని సహవాసంలో ఉండవు. నువ్వు వెనక్కి జారిపోయినప్పుడు దేవునిలో నిలిచి ఉండవు. పడిపోయే వ్యక్తిగా ఉంటావు. పడిపోయిన పనులు చేస్తావు, పతనమైపోయిన పనులు చేస్తావు. దాన్ని బట్టి శిక్షణ కొని తెచ్చుకుంటావు. నీ చెడుతనమే నిన్ను శిక్షించును, నీవు చేసిన ద్రోహము నిన్ను గద్దించును. ఇశ్రాయేలుకి ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది అని చెప్పారంటే వారు దేవుడిని విడిచిపెట్టేశారు. ఏమండి, ఈరోజు మన పరిస్థితి ఏంటి? మనము దేవుడిని హత్తుకొనే ఉన్నామా, లేకపోతే హత్తుకొని ఉన్నామా అని చెప్పి అనుకుంటున్నామా, లేకపోతే విడిచిపెట్టేశామా? ఎలా ఉన్నామా? విలాప వాక్యముల్లో ఆ శ్రమను గురించి ఇక్కడ రాస్తున్నాడు. దేవుని ప్రజలకి దేవుని ప్రవక్త వాళ్ళ పరిస్థితుల గురించి తెలియపరిచాడు. దేవుని వాక్యం ఎత్తి మాట్లాడినప్పుడు, వాళ్ళ పరిస్థితిని గురించి వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళకి ఆ మాటలు రుచించలేదు. సత్యము చాలా మందికి రుచించదు. గమనిస్తున్నారా? వాస్తవాల్ని తెలియపరిచినప్పుడు రుచించదు. వాళ్ళు ఏదో అనుకుంటా ఉంటారు, వాళ్ళు ఏదో ఆలోచిస్తూ ఉంటారు. దాని గురించి దేవుడు మాట్లాడాలి అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. నో, దట్ విల్ నాట్ హ్యాపెన్. నీకు ఏది అవసరమో దేవుడు అది నీతో మాట్లాడుతాడు. కానీ నువ్వు అనుకుంటున్నది, నువ్వు కోరుకున్న దాన్ని బట్టి దేవుడు మాట్లాడాలి అని చెప్పనంటే మాట్లాడు. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావు, నీ పరిస్థితిని బట్టి దేవుడు మాట్లాడతాడు. ఇశ్రాయేలు ప్రజలకు అందుకే కోపంగా ఉంది. ఈయనే ప్రవక్త అండి, ఎప్పుడు చూసినా గద్దిస్తాడు. ఈయనే ప్రవక్త అండి, ఎప్పుడు చూసినా హెచ్చరిస్తాడు. ఈయనే ప్రవక్త అండి, ఎప్పుడు చూసినా శాపనార్థాలు మాట్లాడతాడు అని చెప్పనని ఇర్మియాని బహుగా ద్వేషించారు. ఇర్మియాని హింసించారు. ఒక్కళ్ళు కూడా ఇర్మియా మాట వినలా. కానీ ఇర్మియా ఏదైతే ప్రవచించాడో, ఇర్మియా ఏ విషయంలో అయితే వారిని గద్దించాడో, ఏ విషయంలో అయితే హెచ్చరించాడో, ఏ విషయాలు జరగబోతాయి అని చెప్పిన ముందుగానే తెలియపరిచాడో, అవే పరిస్థితుల్లో ఇశ్రాయేలు ప్రజలకు వచ్చింది. హల్లెలూయా. సహోదరుడు, ఇప్పుడు నీ పరిస్థితి బాగుండొచ్చేమో. నువ్వు బాగున్నప్పుడే దేవుడు ముందుగానే తెలియపరుస్తాడు. బాగోనప్పుడు కాదు, బాగున్నప్పుడే తెలియపరుస్తాడు. ఆ పరిస్థితి నువ్వు తప్పించుకోవాలని తెలియపరుస్తాడు. ఆ పరిస్థితిలోకి నువ్వు అడుగు పెట్టకూడదని తెలియపరుస్తాడు. ఆ భయంకరమైన పరిస్థితి నీకు రాకూడదని తెలియపరుస్తాడు. దాన్ని బట్టి నువ్వు భయపడి లోబడి దేవుని మాట వింటే అది నీ క్షేమము. అది కానప్పుడు ఏం జరుగుతుంది? నీ చెడుతనమే నిన్ను శిక్షిస్తుంది, నీ ద్రోహమే నిన్ను గద్దిస్తుంది. దానియేలు గ్రంథంలో కూడా ఒక వ్యక్తిని మనం చూస్తాం, నెబుకద్నెజరు అనే వ్యక్తి. ఈ వ్యక్తికి కూడా దేవుడు ముందుగానే తెలియపరిచాడు. ఒక అర్థం కాని ఒక కళ అతనికి వచ్చింది. అయితే ఆ కళ వలన అతను ఎంతగానో డిస్టర్బ్ అయిపోయాడు, ఎంతో కలవరపడిపోయాడు. తన రాజ్యంలో ఉన్న మంత్రగాళ్ళని పిలిపించాడు, జ్ఞానుల్ని పిలిపించాడు, గొప్పవారిని పిలిపించాడు. ఏ ఒక్కరు కూడా మన కళ భావం చెప్పట్లేదు. ఎందు గురించి? రాజుగారు కళ మర్చిపోయాడు, కళ భావం కూడా మర్చిపోయాడు. రెండింటిని గురించి చెప్పమని చెప్పేసి అంటున్నాడు. అటువంటి వారు ఎవరు ఆ రాజ్యంలో లేరు.
అటువంటి పరిస్థితుల్లో ఎవరు వచ్చారు? దానియేలు వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. దానియేలు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడో దానియేలుకి దేవుడు మొత్తము కళ చూపించాడు, కళ భావం కూడా చూపించాడు. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు అనుకున్నాడండి. ఆయనకి ఎవరికో కళ రావడం ఏంటి, ఆ కళ భావము, ఆ కళ ఏంటో కూడా తెలియపరచడం ఏంటి. కాబట్టి ఈ దేవుడు అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు, గూఢమైన ప్రతి సంగతిని కూడా బయటికి వెలికి తీసే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి దానియేలు ఆ రాజుతో చెబుతున్నాడు. చూడండి ఏమని చెబుతున్నాడు. రాజా, నా యోచన నీ దృష్టికి అంగీకారమగును గాక. ఒకవేళ నీవు నీ పాపములను మాని నీతి న్యాయములను అనుసరించి నువ్వు బాధ పెట్టేవే వారి యందు కరుణ చూపిన ఎడల నీకు ఇప్పుడు ఏముంది? క్షేమం ఉంది. ఇప్పుడు నీకు ఆరోగ్యం ఉంది. ఇప్పుడు నీ పరిస్థితులన్నీ కూడా అనుకూలంగానే ఉన్నాయి. ఈ క్షేమం ఏమవుతుంది? ఇక మీదట ఉండును అని దానియేలు ప్రత్యుత్తరమిచ్చాను. హల్లెలూయా. ఎంత వినయంగా ఉన్న విషయాన్ని చెప్పేశాడు చూడండి, ఎక్కడా దాచలేదు. ఏమని చెబుతున్నాడు? నీతి న్యాయములు అనుసరించి నీవు జీవించినట్లయితే, అంటే ఆ రాజుకి ఏమి లేవు? నీతి లేదు, న్యాయము లేదు, ఈ రెండూ లేవు. అందుకే దానియేలు ఏమని చెప్తున్నాడు? ఒకవేళ కనుక నీవు నీతి న్యాయములు అనుసరించి జీవించినట్లయితే, నువ్వు ఎవరెవరినైతే బాధ పెట్టావో వారి పట్ల కరుణ చూపించినట్లయితే నీకు ప్రస్తుతం ఉన్న క్షేమము కొనసాగుతుంది. హల్లెలూయా. దేవుడు ఎప్పుడు మాట్లాడినా మన క్షేమం కోరుకుంటాడు ఆయన. హల్లెలూయా. అందుకనే దేవుని వాక్యంలో రాయబడిన మాట, నీ పట్ల నాకున్న తలంపులు అవి సమాధానకరమైనవే కానీ హానికరమైనవి కావు. నువ్వు దేవుని దగ్గరికి వస్తే నీకు మేలు చేసే మాటలే ఆయన మాట్లాడుతాడు కానీ, నీకు క్షేమం కలుగు చేసే మాటలే మాట్లాడుతాడు కానీ, నువ్వు ఆశీర్వదించబడే మాటలే మాట్లాడుతాడు కానీ, నీకు కీడు చేసే మాటలు దేవుడు పొరపాటును కూడా మాట్లాడడు. దేవుని గద్దింపు మనకు క్షేమము, దేవుని హెచ్చరిక మనకు క్షేమము, దేవుని క్రమశిక్షణ మనకు క్షేమము. హల్లెలూయా. ఇవన్నీ కూడా దేవుడు మన మేలు కొరకు చేస్తాడు. కాబట్టి దేవుని మాటను బహు శ్రద్ధగా వినాలి. అసలు దానియేలు అక్కడ ఉండడమే ఆ రాజుకు పెద్ద ఆశీర్వాదం. ఏమంటే దానియేలు మామూలు వ్యక్తి అండి, గొప్ప దైవజనుడు. అంత గొప్ప దైవజనుడు నెబుకద్నెజరు దగ్గర దేవుడు పెట్టాడు, లేకపోతే ఉండేవాడు అక్కడ? దానియేలు అక్కడ ఉండేవాడేనా? దేవుడు పెట్టాడు. ఎందుకు పెట్టాడు? నెబుకద్నెజరుని రక్షించాలని పెట్టాడు. హల్లెలూయా. నెబుకద్నెజరు పట్ల కృపతో పెట్టాడు. హల్లెలూయా. నెబుకద్నెజరు మనసు మార్చుకోవాలని, కీడు తప్పించుకోవాలని పెట్టాడు. హల్లెలూయా. నిజమైన దేవుడు ఎవరో తెలియపరచాలని పెట్టాడు. హల్లెలూయా. నిన్ను దేవుడు ఎక్కడ పెట్టినా, ఎంతకాలం పెట్టినా నువ్వు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలని. హల్లెలూయా. నీ వల్ల ఎదుటి వాళ్ళు మేలు పొందుకోవాలని, నీ వల్ల ఎదుటి వాళ్ళు దేవుని తెలుసుకోవాలని. హల్లెలూయా. ఆ ప్రకారంగా మనం జీవిస్తున్నామా? బానిసగా కొనుకోబడ్డాడు దానియేలు, కానీ ఎంత దీవెనకరంగా ఉన్నాడండి, ఎంత దీవెనకరంగా ఉన్నాడండి. ఎందుకు దీవెనకరంగా ఉన్నాడు? దేవునితో ఉన్న సంబంధాన్ని బట్టి, దేవునితో ఉన్న సహవాసాన్ని బట్టి. ఫలింపు అంటే అది. మన జీవితంలో ఫలింపు కనిపిస్తే మనం ఇతరులకు ఎలా ఉంటాము? ఆశీర్వాదకరంగా ఉంటాము. హల్లెలూయా. నీ మాటలను బట్టి ఎదుటి వాళ్ళు ఆశీర్వదించబడతారు, నీ ప్రవర్తన బట్టి ఎదుటి వాళ్ళు ఆశీర్వదించబడతారు, నీ ప్రార్థన బట్టి ఎదుటి వాళ్ళు ఆశీర్వదించబడతారు. నిన్ను బట్టి నిజమైన దేవుడు ఎవరో తెలుసుకోగలుగుతారు. హల్లెలూయా. ఆ పని మనం చేస్తున్నామా? దానియేలు పరిశుద్ధంగా జీవిస్తూ, చెడుతనాన్ని విసర్జిస్తూ, బహు జాగ్రత్తగా తన జీవితాన్ని కాపాడుకున్నాడు. కాబట్టి దేవునితో సత్సంబంధము, సహవాసము కలిగి ఉన్నాడు. కాబట్టి దానియేలు వర్ధిల్లుతూ ఉన్నాడు. దానియేలు దేవుని యందు ఫలిస్తూ ఉన్నాడు. ఆ దానియేలు ద్వారా
దేవుడు ఆ రాజుకి హెచ్చరికను పంపించాడు. ఎప్పుడు? క్షేమము ఉండగానే, ఆరోగ్యము ఉండగానే, పరిస్థితులన్నీ బాగా ఉండగానే. కానీ రాజు విన్నాడా? 12 నెలలు గడిచిన పిమ్మట, ఎంతకాలము టైం ఇచ్చాడు దేవుడు? 12 నెలలు టైం ఇచ్చాడు. ఎంత పేషెన్స్ అండి దేవుడికి. అందుకే ఆయన దీర్ఘశాంతము కలిగిన వాడు అని చెప్పనంట. మనకులాగా ఒక రోజు 2 రోజులు టైం కాదు. మనం ఏమంటాం? ఎన్నిసార్లు చెప్పిన మాట వినరు అని చెప్పనంట. లేకపోతే ఎన్నిసార్లు అయినా సరే వాడు ఎలాగే ప్రవర్తిస్తారు అని చెప్పనంట. మనం ఎన్నిసార్లు దేవుని దగ్గర క్షమాపణ అడుగుంటాం? దేవుడు 1 సారి 2 సార్లు కాదు, ఎన్నో అవకాశాలు ఇచ్చాడు. ఇప్పటికి మనకి ఎన్నో అవకాశాలు. నువ్వు ప్రార్థించకుండా ఉన్న అవకాశాలు ఇస్తానే ఉన్నాడు. దేవునికి విరోధమైన పనులు చేస్తున్నా అవకాశం ఇస్తానే ఉన్నాడు. నువ్వు దేవునికి దూరముగా వెళుతున్నా అవకాశం ఇస్తున్నాడు. నువ్వు దేవునితో సహవాసము కలిగి లేకున్నా అవకాశం ఇస్తానే ఉన్నాడు. ఇదంతా కూడా దేవుడు చూపిస్తున్న కృప. ఎందుకో తెలుసా? నువ్వు నశించిపోకూడదని, నువ్వు నష్టపోకూడదని, నీ జీవితం నాశనం కాకూడదని. ఎందు గురించి అంటే ఆ నాశనం ఎంత భయంకరంగా ఉంటుందో, ఆ నాశనం ఎంత ఘోరంగా ఉంటుందో దేవునికి బాగా తెలుసు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఆయన ఏం చేస్తాడు? దీర్ఘశాంతాన్ని చూపిస్తాడు, మాట్లాడతాడు, తెలియపరుస్తాడు. వినకపోతే ఏం జరిగింది? ఆ గడియలోనే అలాగున నెబుకద్నెజరుకు సంభవించెను. ఏం జరిగింది? మానవులలో నుండి అతనిని తరిమిరి పశువు వలె గడ్డి మేసెను. ఆకాశం మంచు అతని దేహమును తడపగా అతని తల వెంట్రుకలు పక్షిరాజు రెక్కల వలె, అతని గోళ్ళు పక్షుల గోళ్ళ వంటి. దేవుడు ఏదైతే ముందుగానే హెచ్చరించాడో, దేవుడు ఏ విధంగా అయితే గద్దించాడో, దేని గురించి అయితే తెలియపరిచాడో అదే జరిగింది. ఎంతకాలానికి? 12 నెలల తర్వాత. గమనిస్తున్నారా? ఈరోజు దేవుడు ఎన్నిసార్లు మనతో మాట్లాడి ఉంటాడు. మన జీవితాన్ని గురించి, మన సాక్ష్యాన్ని గురించి, మన ప్రవర్తన గురించి, మనకు దేవునితో ఉన్న సంబంధాన్ని గురించి, సహవాసాన్ని గురించి దేవుడు ఎన్నిసార్లు మాట్లాడి ఉంటాడు, ఎన్నిసార్లు హెచ్చరించి ఉంటాడు, ఎన్నిసార్లు గద్దించి ఉంటాడు, ఎన్నిసార్లు బుద్ధి చెప్పుంటాడు. మనం మార్చుకుంటున్నామా? కాబట్టి ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరుడు, ఈరోజు మన జీవితాన్ని పరీక్షించుకుందాం. మనం దేవునికి ఎంత సమీపంగా ఉంటున్నామో పరీక్షించుకుందాం. దేవుని గద్దింపులు ఎంతగా లోబడుతున్నామో పరీక్షించుకుందాం. ఒకవేళ మనము జీవించిన జీవితాన్ని బట్టి, చేసిన క్రియలను బట్టి మనం శ్రమ అనుభవిస్తున్నట్లయితే దాన్ని బట్టి దేవునికి లోబడదాం, దేవుని ఎదుట సరి చేసుకుందాం, దేవుని కృప కొరకు కనిపెడదాం. ఒకవేళ ప్రస్తుత పరిస్థితి కనుక దేవునికి దూరంగా ఉన్నట్లయితే, దాని నిమిత్తం దేవుడు మాట్లాడుతున్నట్లయితే, ఆ భయంకరమైన పరిస్థితులు రాకముందే ఇప్పుడే లోబడదాం. ఆ భయంకరమైన పరిస్థితుల నుండి తప్పించుకుందాం. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, సర్వశక్తి కలిగిన దేవా, మీకు స్తోత్రం. ఎంతో సూటిగా స్పష్టంగా మాతో మాట్లాడారు. ఎత్తబడిన వాక్యం అందరి హృదయాల్లో పనిచేయనట్లు, ఫలించినట్లు మీరే సహాయం చేయండి. మీకు మహిమకరంగా జీవించే భాగ్యాన్ని మాకు దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. బ్రదర్ రవీంద్ర బాబు ధోనిపాటి, ఫ్లాట్ నెంబర్ 102, అపూర్వ రెసిడెన్సీ, సీతారాం నగర్, పటమట్లంక, విజయవాడ. పిన్ కోడ్ 520010. మా ఫోన్ నంబర్స్ 0866 247 8355, 814340 5150, 9959495599. నా నావికుడవు, నా నాయకుడవు.